హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. రాగి పిండితో రాగి లడ్డు చేస్తే పంటికి అంటుకొని కొంతమంది ఇష్టపడరు. నేను చూపించిన విధంగా చేస్తే రాగి లడ్డు ఇష్టపడని వారు కూడా ఒకటికి రెండు తింటారు. మరి ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని 1 స్పూన్ బాదం పప్పు, 1 స్పూన్ జీడిపప్పు వేసుకోవాలండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. ఇట్స్ ఆప్షనల్ అండి. బాదం పప్పు ఫస్ట్ వేసుకోండి. అది వేగడానికి కొంచెం టైం పడుతుంది. 1 మినిట్ అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీలో ఎండు కొబ్బరి వాడవచ్చు, పచ్చి కొబ్బరి వాడచ్చు. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉందండి, ఎండు కొబ్బరి లేదు. కాబట్టి నేను పచ్చి కొబ్బరి తీసుకుని ముక్కలుగా కట్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను నెయ్యిలో. అలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యానంలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని బొంబాయి రవ్వ తీసుకోవాలండి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బొంబాయి రవ్వలో 2 కప్స్ రాగి పిండి వేసుకోవాలండి. రాగి పిండి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లో ఉంచి ఫ్రై చేయాలండి. ఎందుకంటే రాగి పిండి అనేది ఫాస్ట్గా ఫ్రై అవుతుంది, త్వరగా మాడిపోతుందండి. తర్వాత 1/2 కప్పు తెల్ల నువ్వులు వేసుకోవాలి. లైట్గా ఫ్రై అవ్వాలి. వేయించిన వేరుశనగ గుళ్ళు 1/2 కప్ తీసుకొని ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేస్తే 1/2 కప్పుకి 1 కప్పు అనేది పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ని ముందుగా వేయించుకున్న రవ్వ రాగి పిండిలో మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉండాలండి. డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తము 3 కప్స్ పిండి అనేది పట్టింది కాబట్టి 3 కప్స్కి 2 కప్స్ బెల్లం తురుము అనేది వేసుకోవాలి. ఇలా వేయించుకున్న పిండిని బ్లెండర్తో గ్రైండ్ చేసి ఒక గిన్నెలో తీసుకుని 1 కప్పు నెయ్యి అనేది నేను చెప్పిన కొలతలకి సరిపోతుందండి. మొత్తం మిశ్రమాన్ని నెయ్యితో బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకొని ఒక ఎయిర్టైట్ డబ్బాలో కానీ గాజు సీసా కానీ పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి. వీటిని పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ పెడితే మీరు ఎంటీ బాక్స్ తిరిగి వచ్చిద్దండి స్కూల్ నుంచి. మా పిల్లలకి బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. బాయ్, సీ యూ టుమారో.